హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మంచి కొత్తిమీర, పుదీనా గుమగుమలాడిపోయే పుదీనాతోటి ఒక మంచి టేస్టీ ఈజీ పచ్చడైతే చూపిస్తానండి. చాలా చాలా ఈజీ. నేను చేసే ప్రాసెస్‌లో ఒకసారి అయితే చూడండి. ఒకవేళ మీరు కూడా ఇలాగే చేస్తాను అని అంటే గనుక ఒక చిన్న కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి. ఇక నేనైతే ఎప్పుడైనా అలా ఆకుకూరలు అయితే మనం అందరం తెచ్చుకునేవేనండి. కూరగాయలకు వెళ్ళినప్పుడు పుదీనా, కొత్తిమీర, గోంగూర అనేది కామన్‌గా తెచ్చుకుంటాము. ఇక వాటిని శుభ్రంగా ఆ రోజు నీట్‌గా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగి వాటిని కొంచెం గాలి కారిన తర్వాత చెమ్మ పోయిన తర్వాత ఇలాగా కొంచెం ఆయిల్‌లో కొంచెం దానికి సెపరేట్‌గా ఇలా కొంచెం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్నట్టు కాకుండా కొంచెం మగ్గబెట్టేసామనుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని ఆకుకూర కాస్త చూడండి ఇప్పుడు నేను కొత్తిమీర ఎంత వేసానో అది మగ్గిపోతే ఎంతో అవ్వదండి. మనకేంటంటే ఇలా చేసుకొని ఒక కంటైనర్‌లో పెట్టుకున్నాం అనుకోండి వంట చేసేటప్పుడు కూడా ఈజీగా మనకి కూరల్లోను, ఫ్రైల్లోను వేసేసుకోవచ్చు, పచ్చడి చేసేసుకోవచ్చు. లేదంటే గనక వీటిని మనం ఫ్రిడ్జ్‌లో ఇలా యాజ్ టీజ్‌గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి స్పేస్ కూడా ఎక్కువ ఆక్రమించేస్తాయండి. మనం ఒక 2, 3 రోజులు కొంచెం లేట్ చేసామంటే కుళ్ళిపోయి పాడైపోతాయి కదా! ఇక అందుకని చెప్పి మనం తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఫ్రెష్‌గా ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది. ఆ విటమిన్స్ అనేవి ఎక్కడికి పోకుండా మనం ఈ వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్‌గా ఈజీగా ఉంటుందండి. అలాగే కొత్తిమీర అయితే తీసేసి పక్కన పెట్టుకొని ఇక అదే గిన్నెలో ఇదిగోండి పుదీనా కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ దీన్ని కూడా అలాగే వేపేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఇలాగే ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు ఈజీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి కాయగూరలు కూడా నీట్‌గా ఒకసారి కడిగేసుకొని ఉప్పు నీటిలో 2, 3 సార్లు కడిగేసుకొని ఆరబెట్టుకున్నామంటే మనం వండుకున్నప్పుడు కూడా తీసుకొని ఒకసారి మళ్ళీ కడిగేసుకొని కట్ చేసుకొని వంట చేసేసేయొచ్చండి. ఆడవాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి. అలాగే ఈరోజు పొద్దున్న ముద్దపప్పు చేశానండి. రసం పెట్టాను. సరే అని చెప్పేసి ఇంకా అదే ఉంది. ఈ పూటైతే ఇంక కొంచెం ఈ పచ్చడి చేసేసి కొంచెం అప్పడాలు వేపేస్తే తినేస్తారు కదా అని చెప్పేసి మిరియాలతో చేసిన అప్పడాలండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. మిరియాల అప్పడాలు ఏపేస్తున్నాను. తర్వాత మజ్జిగలో మిరపకాయలు అమ్మ పంపించిందండి ఊరు నుంచి. మా మేనత్త చాలా బాగా ఏస్తారండి మజ్జిగలో మిరపకాయలు. ఇప్పుడు ఎండాకాలం కూడా వడియాలు, గుమ్మడొడియాలు ఈ మజ్జిగలో మిరపకాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎండాకాలం పెట్టుకునే పనుల్లో ఇవి కూడా ఒకటి ఉంటాయి కదా మనకి. అలాగే ఇదిగోండి పుదీనా, కొత్తిమీర పచ్చడి అయితే చేసేసుకుందాం. ముందుగా వేగించుకున్న ఈ పుదీనా, కొత్తిమీరనైతే ఒక మిక్సీ జార్‌లో వేసేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉండి ఓపికగా ఉంటే గనక కొంచెం రోట్లోనైనా రుబ్బుకోండి. అయితే నేను ఈ రెండే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు గానీ, ఎండుమిరపకాయలు గానీ ఏమీ తీసుకోకుండా పచ్చడి ఎలా చేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రెండింటిలోనూ కూడా మనకి ఈజీగా వేసుకునే పొడండి ఇది. ఇలా మనకేంటంటే పచ్చిమిరపకాయలు కాకుండా ఇలా ఎండుమిర్చి తోటి కొంచెం ఇందులో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి సమానంగా పాలులు ఉంటాయండి కొలతలు. ఆ కొలతల ప్రకారం వేసి స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్‌లో చాలా బాగుంటుందండి. నేను అది కూడా చేసి చూపిస్తాను ఆ పొడి అనేది. ఇన్‌స్టెంట్‌గా ఇలా చక్కగా ఆకుకూరల్లోనైనా, రోటి పచ్చళ్ళైనా సరే మనకి నేను చూపిస్తానండి ఎందులో ఈ పొడి వాడుకోవచ్చు అనేది. ఇక ఇదిగోండి నేనైతే ముందు 1 బై 1 కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. ఇక ఇప్పుడు ఇందులో మనకి ఈ కారానికి సరిపడా వీటికి కారానికి ఎంత మనం తినగలుగుతామో అంత కారం ఇక్కడ ఇప్పుడు నేను చేసుకున్న పొడి ఉంది కదండి ఈ పొడిని అయితే ఒక 3 స్పూన్ల పైనే ఉంది అది వేసేసుకున్నానండి. ఇందులోను మనం ఇంకా ఏమి తాలింపు కూడా ఏమి వేయనవసరం లేదండి. ఇంకా వేయకుండా ఇందులోనే వెల్లుల్లిపాయ రబ్బలు కానించి అన్నీ ఇంక ఇందులోనే ఉంటాయి కాబట్టి నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్‌తో పాటు మనం ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జండి. ఈ చింతపండు గుజ్జుని ఇలా చక్కగా ఒక అర స్పూన్ ఆ పులుపు కోసం ఎంతో లేదు కదండి 2 గుప్పుళ్ళు అయింది. అదొక గుప్పుడు అయిందంతే. ఇక దానికి సరిపడా ఒక్క అర స్పూన్ పులుపుకి కొంచెం ఇది అలాగే చాలా పుల్లగా ఉందండి చింతపండు. ఇంకా అందుకని చెప్పి కొంచెం అయితే తీసుకున్నాను. ఇక అదేది వేసేసుకొని ఇందులోనే ఒక చిన్ని బెల్లం ముక్క అండి. చిన్ని బెల్లం ముక్క కూడా వేసేసుకొని మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కానీ కొత్తిమీర, పుదీనా ఆ ఘాటుకి ఈ బెల్లం చాలా చాలా మేనేజ్ చేస్తదండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక వేసామన్నట్టు కూడా తెలీదు అంత చిన్న ముక్కని. ఇక్కడ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా అయిపోయిందండి. రెడీ అయిపోయింది ఇంతే. చక్కగా ఈజీగా ఉంటుంది. చింతపండు గుజ్జుని కూడా స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఇంత ఈజీగా ఉంటుందండి. నేను చెప్పాను కదండి ఎందులో వాడుకోవచ్చు ఏంటనేది. ఇంక ఇలా ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. నేను చింతపండు గుజ్జు ఎందులో వాడుతున్నాను ఏంటనేది. అలాగే ఈ మిరపకాయ పొడిని కూడా చూపిస్తానండి. ఇక ఇందులో మీకు ఇష్టమండి ఉంటే గనక పోపు వేసుకోవచ్చండి. నేనైతే ఇంక ఏ పోపు వేయను ఇందులోను. కాస్త నూనె అయితే వేస్తానండి. ఎందుకంటే మనం వేయించుకున్నప్పుడు ఆకుకూరలు వేయించుకున్నప్పుడు వేసిన నూనె తప్ప మళ్ళీ ఏమీ వేయలేదు కదా! ఇంకా ఈరోజైతే ఎగ్ ఫ్రై అయితే చేయమందండి దేవి. ఇక దానికి ఎగ్ ఫ్రై చేశాను.
ఈజీగా మనకి ఆకుకూరలని అలా నీట్‌గా పెట్టుకోవడం వల్ల ఇలా పచ్చడనే కదండీ! కూరల్లో వాడుకోవచ్చు, రోటి పచ్చడిలో వాడుకోవచ్చు. ఆకుకూరలని ఎన్ని రకాలుగానైనా వాడుకోవచ్చండి. ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. ఇక మనం ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు అలా చేసి పెట్టుకున్నామనుకోండి, ఇంట్లో మగవాళ్ళున్నా, ఆడపిల్లలున్నా చక్కగా మనకి వంట చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా కూడా ఉంటుంది కదండీ! ఇక ఇదండి చూడండి. అన్నం కూడా చక్కగా కలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటదండి. తొలి ముద్దగా తింటే ఈ ఆకుకూరలతోటి పుదీనా, కొత్తిమీర చాలా చాలా బావుంటుందండి. మంచిది కూడాను. ఇక ఇదే ఇలా ఈజీగా, టేస్టీగా ఉండే వంటల్ని గానీ, మీకు బాగా ఉపయోగపడతాయి. బిజీగా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే అనే చిన్న చిన్న ఐడియాస్‌నైతే నేను చేసుకున్న వాటిని మీకైతే అప్‌లోడ్ చేస్తున్నానండి నా వీడియోస్ ద్వారా. మీకు నచ్చితే గనక మీ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. ఉంటానండి మరి.